బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, బేహదాత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 479 యొక్క ఎపిసోడ్ లైవ్ స్పీచ్లో శంకరాచార్యుడు ద్వారా తత్వబోధ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మనము ఈరోజు చెప్పుకుందాము. జ్ఞానదాత వసుదేవేంద్ర యోగి యొక్క గురువు, శ్రేష్ఠ గురువుకి నమస్కారాలు చెప్తూ, ముముక్షువుల యొక్క హితం కోసం తత్వబోధన చెప్తున్న శంకరాచార్యులకు కూడా నమస్సుమాంజలి. ఫస్ట్ పాయింట్, అధికారము. సాధన చతుష్యంలో సంపత్తితో యుక్తమైన అధికారం కొరకు మోక్షము సాధనారూపం. తత్వ వివేకం యొక్క ప్రకారంగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 4 సాధనలు ఏంటి? నిత్య అనిత్యములు, వస్తు వివేకము, దీని వైపు పరలోకము యొక్క భోగంతో వైరాగ్యము, సమాధి యొక్క సంపత్తితోటి ముముక్షత్వం పొందవచ్చు. ఇకపోతే నిత్యానిత్య వస్తువు వివేకం ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. నిత్య వస్తువు అంటే ఒక బ్రహ్మస్వరూపమే, సదా నిత్యము, అవినాశి. దీనికి భిన్నమైనటువంటి అన్నీ కూడా అనిత్యమే, అనగా అది పూర్తిగా వినాశనమయ్యేయే. ఇదే నిత్యానిత్య వస్తు వివేకము అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, వైరాగ్యము అని దేన్ని అంటారు? ఈ లోకంలో మరియు స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగము ఎడల కోరిక లేకుండా ఉండటమే వైరాగ్యము అని అంటూ ఉంటారు. సమాధి సంపత్తి ఏంటి? శం, దం, ఉపరీత, తితిక్ష, శ్రద్ధ మరియు సమాధానం. ఇవన్నీ కూడా సమాధి యొక్క సంపత్తియే. ఇందుకు శమ అని దేన్ని అంటారు? మనసును నిగ్రహించుకోవటమే శమ అని అంటారు. కంట్రోల్ అవర్ మిస్టరీ అవర్ ది మైండ్. ఇక దమ్ అంటే దేన్ని దమ్ అని అంటారు? పశువు మొదలైనటువంటి బాహ్య ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. అంటే బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోవటం. ఉపరామ్ అని దేన్ని అంటారు? స్వధర్మం యొక్క అనుష్ఠానమునే ఉపరామ్ అని అంటూ ఉంటారు. తితిక్ష అని ఏమంటారు? దేన్ని అంటారు? శీత్, ఉష్ణము, సుఖము, దుఃఖము మొదలైన వాటి ఎడల సహనశీలతను కలిగి ఉండటం. వేడికి చలికి, దుఃఖమునకు సుఖమునకు సహించటం అన్నమాట. శ్రద్ధ అని దేన్ని అంటారు? ఎలా ఉంటుంది? గురువు మరియు వేదాంతం యొక్క మహావాక్యాల్లో విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండటం. సమాధి అని దేన్ని అంటూ ఉంటారు? చిత్తమును ఏకాగ్రత చేయుట. ముముక్షత్వం దేన్ని అంటూ ఉంటారు? హమే మోక్షకి అంటే మోక్షం యొక్క ప్రాప్తిని, కోరికను కలిగి ఉండటమే ముముక్షత్వం అని అంటూ ఉంటారు. ఈ విధంగా 4 సాధనాలు. దీనితోటి ఎవరైతే మరి అనుసంధానమై ఉంటూ దీనిపైన తత్వ వివేకానికి అధికారిగా కాగలుగుతూ ఉంటారు. ఆత్మ తత్వ వివేకము
తత్వ వివేకం అని ఎలా అంటారు? ఆత్మతత్వ వివేకం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఆత్మ సత్యం. దీనితోటి భిన్నమైనటువంటిది సర్వమిథ్య, సమస్తము కూడా మిథ్యే. ఆత్మ అని దేన్ని అంటారు అసలు ఇంతకు? వాట్ ఈజ్ ఆత్మ, హూ ఈజ్ ఆత్మ అంటే స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాలతోటి ఏదైతే 3 స్టేజెస్ ఉన్నాయో వాటిని సాక్షి స్థితిలో ఉంటూ ఉంటారో అవే సచ్చితానంద స్వరూపం యొక్క ఆత్మ. స్థూల శరీరము అంటే ఏమిటి? స్థూల శరీరము అంటే పంచీకృతమైనటువంటి పంచ మహాభూతాలను తయారైనటువంటి శరీరము స్థూల శరీరము అనబడుతూ ఉంది. పుణ్యకర్మతోటి ప్రాప్తించిన సుఖ దుఃఖాలని అనుభవించేది ఈ యొక్క స్థూల శరీరము. దీని లోపల అస్తిత్వము, జన్మ, వృద్ధి, పరిణామము మొదలైనవి అన్నీ కూడా ఉండటాన్ని పంచీకృతం అని అంటారు. దాంతో ఈ స్థూల శరీరం తయారై ఉంటుంది. అస్తిత్వము, జన్మ, వృద్ధి, పరిణామము, క్షయము మరియు వినాశ రూపము, ఈ విధంగా ఉండేదే స్థూల శరీరము. సూక్ష్మ శరీరం అని దేన్ని అంటారు? ఏదైతే మరి సూక్ష్మ పంచ మహాభూతాలతోటి తయారై ఉన్నదో, సత్కర్మతోటి ప్రాప్తించేది, సుఖ దుఃఖాలను అనుభవించుటకు సాధన అయినది, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి మరియు సత్కళలతోటి యుక్తమైనటువంటిదే సూక్ష్మ శరీరము. మరి శ్రోత, త్వచ, చక్షువు, రసన, గ్రహణం మరియు పంచ జ్ఞానేంద్రియాలు అంటే వినేటువంటి చెవులు, చర్మము, చూసే కళ్ళు, వాసన చూసేటువంటిది, స్పర్శది, ఈ అన్నిటినీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు. అవేంటి? ఇయర్, స్కిన్ అన్నమాట, ఐస్, టంగ్, నోస్, స్మెల్ చూసేది, ఇవన్నిటినీ కూడా కలిపేది ఈ జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు. శ్రోత అనేది దేవతా దిశ, త్వచ అనేది వాయువు నుండి సంబంధించింది, చక్షువు అంటే సూర్యుడికి సంబంధించింది, రసనం అని అనగా రసన అనేది వరుణదేవుడి నుండి వచ్చేది, ఇంకా గ్రహణ అంటే ఏంటి? సెంటు, స్మెల్ చూసేది, అది అశ్వనీ కుమార్ దేవతల ద్వారా వచ్చేవన్నమాట. ఇవన్నీ కూడా దేవతల ద్వారా ప్రసాదించబడినవే అని చెప్తూ ఉంటారు. ఇకపోతే శ్రోత అంటే వినటం, ఇది శబ్దము గ్రహించటము. త్వచ అనేది ఏంటంటే స్పర్శ స్వీకరిస్తూ ఉంటుంది, స్పర్శ యొక్క అనుభూతి పొందుతూ ఉంటుంది. చక్షువు అంటే రూపగ్రహణము, రసము అంటే ఆస్వాదించటము, గంధము అనగా స్మెల్ తీసుకునేది, వాణి, హస్త్, పాదము, పాయువు, ఉపస్థ్, ఈ పంచ కర్మేంద్రియాలు. ఇవి ఇంగ్లీష్లో స్పీచ్, హ్యాండ్స్, లెగ్స్, అనూస్ అండ్ జెనిటల్స్, ఇవన్నీ కూడా కలిపినవి ఆర్గన్స్, ది ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అని అంటూ ఉంటారు. వాణి అంటే దేవత యొక్క అగ్నిదేవత నుండి వాక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంద్రుడి నుండి చెయ్యి, హస్తం వస్తుంది. విష్ణువు నుండి పాదాలు వస్తాయి. మృత్యువు నుండి పాయువు వస్తూ ఉంటుంది. పాయువు నుండి మృత్యువు, ఉపస్థ నుండి ప్రజాపతి. ఇలా కర్మేంద్రియాలు ఈ దేవతలకు సంబంధించినవి. వాక్కు యొక్క విశేషమైనటువంటి మాట, చేతులతోటి వస్తువుని గ్రహణ చేయటము,
పాదము అంటే నడక, గమనము చేసేది. పాయువు అంటే మల త్యాగము చేసేది. మరియు ఉపస్థ అంటే విశేషమైనటువంటి ఆనందాన్ని అనుభవించేది. ఈ విధంగా ఉండేదే సూక్ష్మ శరీరంలోని అవయవాలు. ఇకపోతే కారణ శరీరం అని దేన్ని అంటారు? వాట్ ఈస్ ది క్యాజువల్ బాడీ? ఏదైతే అనిర్వచనీయమైన అనాది అవిద్యారూపమైన శరీరం ద్వారా ఏదైతే సత్వస్వరూపంతో అజ్ఞాన రూపంగా ఉంటుందో అది నిర్వికల్ప రూపంలో కారణ శరీరంగా ఉంటుంది. 3 స్టేజెస్ ఏంటి? మరి కారణ శరీరం ఉన్నది కదా, వాట్ ఈస్ ది 3 స్టేజెస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్? అవి ఏంటి అంటే జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ. జాగృత అవస్థ అని దేన్ని అంటారు? శ్రోత మరియు జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాల ద్వారా ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో జీవుడు, దాన్ని జాగృత అవస్థ అని అంటూ ఉంటారు. స్థూల శరీరము అభిమానం కలిగినటువంటి ఆత్మకు విశ్వము అని పేరు కూడా ఉన్నది. అంటే ఏంటి? అండపిండ బ్రహ్మాండము అంటారు కదా. ఈ యొక్క బ్రహ్మాండాన్ని విశ్వము అంటే స్థూల శరీరం మొత్తం కూడా ఈ బ్రహ్మాండంలో ఉండేదంతా కూడా పిండంలో ఉంది అని చెప్తూ ఉంటారు. స్వప్న అవస్థ అని దేన్ని అంటారు? ఇలాగా అడగటంతో నిద్రపోయే సమయంలో జాగృత అవస్థలోనూ చూసేది లేక వినేది వాసనను ద్వారా నిమిత్తమైన ప్రపంచంకు ప్రతీకగా ఉండేటువంటిదే స్వప్నావస్థ. ఇకపోతే సూక్ష్మ శరీరం యొక్క అభిమాని ఆత్మను తేజస్సు అని కూడా అంటూ ఉంటారు. సుషుప్తి అవస్థ ఎలా, దేన్ని అంటూ ఉంటారు? దేన్ని సుషుప్త అవస్థ అంటారు? మనకు ఏదైతే తెలియదో మన యొక్క సుఖపూర్వకమైన నిద్ర యొక్క అనుభూతిని, డీప్ స్లీప్ను లేక డీప్ మెడిటేషన్ని సుషుప్తావస్థ అని అంటూ ఉంటారు. సుషుప్త అవస్థ అంటే ఏదైతే మీరు అడిగినా కూడా చెప్పలేనటువంటి స్థితి. నిద్రపోతూ ఉన్నప్పుడు కొన్ని జ్ఞాపకం ఉండవు. జాగృత అవస్థలో ఏదైతే మీరు చూస్తూ ఉంటారో, వింటూ ఉంటారో అది స్వప్నం ద్వారా కూడా అనుభూతి పొందుతూ ఉంటారు. అంటే వాసన ద్వారా నిమిత్తమైన పంచ కర్మేంద్రియాలు ప్రపంచ ప్రతీతంగా ఉండేవి. ఆ స్టేజ్లో ఉండేది స్వప్న అవస్థ అని అంటూ ఉంటారు. ఇకపోతే సూక్ష్మ శరీరం యొక్క అభిమాని ఆత్మ తేజస్సు అని అంటూ ఉంటారు కదా. ఇది ఎలా? సుషుప్తి అవస్థ అని దేన్ని అంటూ ఉంటారు? వాట్ ఈస్ ది డీప్ స్లీప్ స్టేట్ అన్నమాట. అడుగుతున్నారు ఏంటి అని. మనకు ఏదైతే తెలియకుండా ఉంటుందో అది పూర్తి డీప్ స్లీప్లో తెలుసుకోలేము కొన్ని. ఇక కారణ శరీరము అభిమాని ఆత్మ ప్రజ్ఞ అని అనబడుతూ ఉంటుంది. సెల్ఫ్ ఏదైతే పంచకోశాలు అని అంటూ ఉంటారు కదా. ఈ పంచకోశాలు ఏంటేంటి అన్నప్పుడు అవి అన్నమయం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశం అని దేన్ని అంటారు? అన్న రసంతో తయారయ్యేది. అన్న రసాన్ని బట్టే బుద్ధి తయారవుతూ ఉంటుంది. అన్న రసంతో పృథ్వీ ఏదైతే విలీనమై ఉన్నదో అది. అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించింది. ప్రాణమయం అని దేన్ని అంటూ ఉంటారు? ప్రాణమయం అంటే ప్రాణము
పంచవాయువులు కలిగిన ప్రాణి. పంచకర్మేంద్రియాల యొక్క సమూహమును ప్రాణమయ కోశము అని అంటూ ఉంటారు. మరి మనోమయ కోశము అంటే మనసు మరియు పంచ జ్ఞానేంద్రియాల యొక్క సమూహంతో తయారైనది మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానము, బుద్ధి మరియు పంచ జ్ఞానేంద్రియాలు కలిసి ఏదైతే తయారవుతూ ఉంటుందో దాన్ని విజ్ఞానమయ కోశం అని అంటూ ఉంటారు. మరి ఆనందమయ కోశం అని దేన్ని అంటూ ఉంటారు అంటే, ఈ విధంగా కారణ శరీరభూతమైన అవిద్యలో స్థిరంగా ఉండేటువంటి వృత్తి సహితంగా మలిన సత్వమైన ఆత్మ యొక్క స్థితి ఆనందమయ కోశం, ఆత్మ యొక్క స్థితి. ఇక ఈ పంచకోశాలు ఏ విధంగా నేను కంగన్, కుండలి, గృహం అని మొదలైనవి తన నుంచి భిన్నమైన రూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు, అదేవిధంగా నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు, నా బుద్ధి, నా నా యొక్క జ్ఞానము అని ఈ విధంగా వీటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ యొక్క పంచకోశాలు నావి అనుకున్నట్లుగానే జ్ఞాతమయ్యే తెలుసుకునేది ఏంటి, వీటన్నిటిని తెలుసుకునేది ఆత్మ. అయితే ఆత్మ, ఇవన్నీ ఆత్మ కాదు, తెలుసుకునేది ఆత్మ అవుతుంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. సత్ అని దేన్ని అంటారు? ఈ మూడు కాలాల్లో ఉండేది సత్. చిత్తం అని దేన్ని అంటూ ఉంటారు? ఏదైతే జ్ఞాన స్వరూపంలోగా ఉంటూ ఉంటుందో అదే చిత్తము. ఆనందం ఏమిటి? ఏదైతే సుఖ స్వరూపంలో ఉంటూ ఉంటుందో అదే ఆనంద స్వరూపం. జగత్తు యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనే దాని గురించి, శరీరం యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనే విషయం గురించి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. ఇప్పుడు 24 తత్వాలతోటి ఉత్పన్నమైనటువంటి పద్ధతిని చెప్పుకుందాం. బ్రహ్మ నుండి సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణ రూపంగా తయారైనదే మాయ. దీనితోటి ఆకాశము ఉత్పన్నమైంది, ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి జలం వచ్చింది, జలం నుండి పృథ్వీ ఉత్పన్నమైనది. ఇలా పంచ మహాభూతాల నుండి ఆకాశము సాత్విక అంశతోటి శ్రోతేంద్రియము ఉత్పన్నమైంది. అంటే ఇక్కడ పంచతత్వాల పంచీకరణ. ఈ పంచతత్వాలతోటి ఏమేమి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కోశాలు ఎలా తయారైనవి అనే దాని గురించి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉన్నారు. ఈ పంచమహాభూతాల నుండి ఆకాశం సాత్విక అంశతోటి శ్రోతేంద్రియం ఉత్పన్నమైంది. వాయువు యొక్క సాత్విక అంశతోటి త్వచ ఇంద్రియం ఉత్పన్నమైంది. అగ్ని యొక్క సాత్విక అంశ నుండి చక్షు ఇంద్రియము ఉత్పన్నమైనది. జలము యొక్క సాత్విక అంశ నుండి రసన ఇంద్రియం ఉత్పన్నమైనది. అగ్ని యొక్క సాత్విక అంశతోటి ఇంద్రియం ఉత్పన్నం అయినది. జలము యొక్క సాత్విక అంశ నుండి రసన అంటే వాసన చూసేది, రస స్వాదన అనే ఇంద్రియం ఉత్పన్నమైంది. పృథ్వీ యొక్క సాత్విక అంశ నుండి ప్రాణము అనేటువంటి ఇంద్రియము ఉత్పన్నమైనది. ఇలా పంచతత్వాల యొక్క సాత్విక అంశ నుండే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము యొక్క రూపము, అంతఃకరణము ఉత్పన్నమైనవి. ఇక మనసు యొక్క సంకల్ప వికల్పాత్మకంగా కూడా అవుతూ ఉంటుంది. బుద్ధి నిశ్చయామిగా నిశ్చయాత్మకంగా ఉంటూ ఉంటుంది. అహంకారకర్త అహంకారం ఉంటూ ఉంటుంది.
చింతనకర్త చిత్తము కలిగి ఉంటుంది. మనసు యొక్క దేవత చంద్రుడు, బుద్ధి యొక్క దేవత బ్రహ్మ, అహంకారం యొక్క దేవత రుద్రుడు, చిత్తము వాసుదేవుడు. ఈ పంచతత్వాల నుండి ఆకాశము యొక్క రజోగుణము నుండి వాక్ ఇంద్రియం ఉత్పత్తి అయినది. వాయువు యొక్క రజోగుణం నుండి అస్తేంద్రియం ఉత్పన్నం అయినది. అగ్ని యొక్క రజోగుణ అంశ నుండి బాహుయేంద్రియం ఉత్పన్నమైనది. జలము యొక్క రజోగుణ అంశ నుండి ఉపస్థితమైన ఇంద్రియం ఉత్పన్నమైనది. పృథ్వీ యొక్క రజోగుణ అంశ నుండి గుదస్థానం క్రియేషన్ ఉత్పన్నం అయినది. ఇక సమిష్టి రజోగుణ అంశాల నుండే పంచ ప్రాణాలు ఉత్పత్తి అయినవి. పంచీకరణం ఎలా జరుగుతుంది, పంచతత్వాల యొక్క పంచీకరణం ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ కొద్దిగా చర్చిస్తూ ఉన్నారు. ఈ యొక్క పంచభూతాలు యొక్క తమో గుణం యొక్క అంశలోని 2 భాగాలను విభజించినప్పుడు దానిలో సగభాగం వదిలేసి మిగతా అర్ధ భాగం నుండి 4 భాగాలుగా విభజించినప్పుడు ప్రత్యేకమైనటువంటి 4 భాగాలని కలిపితే ఈ యొక్క పంచీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పంచకృత మహాపంచభూతాల ద్వారా స్థూల శరీరం తయారైనది. ఇలాగా ఏ విధంగా పిండం ఉంటుందో బ్రహ్మాండము ఉంటుంది. బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంది అని కూడా మన శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు. స్థూల శరీర అభిమాని జీవుడు బ్రహ్మ యొక్క ప్రతిబింబంగా ఉన్న ఆయన జీవుని యొక్క స్వభావంతో ఈశ్వరుణ్ణి తనకు భిన్నంగా అనుకుంటూ ఉంటాడు. అవిద్య అంటే అజ్ఞానం యొక్క కారణం వల్ల ఆత్మను తనకు తానే ఆత్మగా కలిగినటువంటి జీవుడే నేను జీవుణ్ణి, నేను బాడీని, దేహమును అని అనుకుంటూ ఉంటారు. మాయ ఉపాధి నుండి యుక్తమైనటువంటి ఆత్మ అసలు ఈశ్వరుడు అనబడాలి. కానీ మాయతో యుక్తమైనటువంటి ఆత్మను ఈశ్వరుడు అన్న మాటే మర్చిపోతూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఉపాధి భేదంతో జీవుడు ఈశ్వరుల్లో భేద దృష్టి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు జన్మ మరణాది రూపము సంసారం యొక్క నివృత్తి అనేది ఉండదు. అందుకని జీవుడు ఈశ్వరుల్లో కూడా భేద బుద్ధి స్వీకరించటం అనేది జరగదు. పూర్వపక్షము కలిగినటువంటి అహంకారయుక్తమైన అల్పజ్ఞ జీవుడు ఎప్పుడైతే నిరహంకారిగా సర్వజ్ఞ ఈశ్వరుడితో పాటు తత్వమసి అనే మహావాక్యంతో సంభవం అయిపోతూ ఉండటం జరుగుతుందా అని అంటే ఇది ఒక డౌట్ వస్తుంది. అయితే సిద్ధాంతి ఇలా చెప్పరు. స్థూల సూక్ష్మ శరీరం యొక్క అభిమాని త్వపద వాచార్థంగా తమ యొక్క ఉపాధుల నుండి విముక్తమై సమాధి దశకును ప్రాప్తి పొందుతారు. శుద్ధ చైతన్యము త్వపదం యొక్క లక్ష్యార్థం ఉంటూ ఉంటారు. ఈ విధంగా సర్వజ్ఞత్వము మొదలైన విశేషమైన ఈశ్వరుడు యొక్క తత్వ పదాన్ని పొందుతారు. ఉపాధి రహితంగా శుద్ధ చైతన్య తత్వమే లక్ష్యంగా పెట్టుకోవాలి. జీవుడు మరియు ఈశ్వరుడు యొక్క చైతన్య రూపంతో అభేదంలో బాధకులుగా ఉంటే నేనే ఈశ్వరుణ్ణి, ఈశ్వరుడి యొక్క అంశ చైతన్య స్వరూపం నాలో ఉంది అన్న మాటను మర్చిపోతారు. వేదాంత మహావాక్యం ద్వారా సద్గురు యొక్క ఉపదేశంతో సర్వభూతాల్లో బ్రహ్మ బుద్ధి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అదే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే దేన్ని జీవన్ముక్తి అంటారో
మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ తెలుగు వీడియోలు రోజు అనంతభాయ్ లైవ్ మెడిటేషన్ స్పీచెస్, వేదాలోపనిషత్తుల సారము, మా ఇచ్చేటువంటి దివ్య సందేశము, మరలా ఏ రోజు పురుషార్థం చేయాల్సినటువంటి పాయింట్స్ ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.